హలో పిల్లలు, ముందుగా మనం ఆల్ఫాబెట్ సి బిగ్ సైజ్లో డ్రా చేద్దాము. తర్వాత ఇన్సైడ్ ఇంకొక సి డ్రా చేద్దాము. అలాగనే సి లైన్ కొంచెం పొడిగించి ఇంకొక సి డ్రా చేద్దాము. ఇప్పుడు ఆల్ఫాబెట్ యూ డ్రా చేస్తున్నాను. ఈ రెండింటిని జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు బిగ్కి డ్రా చేసి ఐ డ్రా చేస్తున్నాను. చూసారు కదా పిల్లలు, మనము ఆల్ఫాబెట్స్తో డ్రా చేసుకున్నాము. ఇప్పుడు అన్ని పెన్సిల్ లైన్స్ని మనము పెన్ తోటి, మార్కర్ పెన్ తోటి డ్రా చేస్తున్నాము. ఇప్పుడు సి డ్రా చేస్తున్నాను. మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. బ్లాక్ పెన్తో చేసిన తర్వాత ఇంకొక సి డ్రా చేసి ఇంకో సి డ్రా చేశాను. ఇప్పుడు ఇన్సైడ్ ఈ యూ జాయిన్ చేశాను. అలాగనే ఫెదర్ లైన్స్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు అన్ని పెన్సిల్ లైన్స్ మీద నేను మార్కర్ తోటి అవుట్లైన్స్ అన్నీ చేసేస్తున్నాను. ఇప్పుడు మనము స్టెమ్ లైన్ అలాగే బీక్ మొత్తం అన్ని పెన్సిల్ లైన్స్ని డ్రా చేసుకున్న తర్వాత నేను కొంచెం లీఫ్, కొమ్మకి లీఫ్ ఉండేటట్టు డ్రా చేస్తున్నాను, ఆకులు డ్రా చేస్తున్నాను. అది నేను డైరెక్ట్గా చేసేస్తున్నాను, పెన్సిల్తో చేయలేదు, డైరెక్ట్గా మార్కర్ పెన్ తోటే చేసేస్తున్నాను. మనకి ఎన్ని లీఫ్ కావాలి అంటే అన్ని లీఫ్ పెట్టుకోవచ్చును, అది మీ చాయిస్ పిల్లలు. నేను కొంచెమే డ్రా చేశాను. నేను ఇంకా ఫ్లవర్స్ అవి ఏవి డ్రా చేయలేదు, ఓన్లీ లీవ్స్ డ్రా చేసి అక్కడ బర్డ్కి డాట్స్ పెట్టాను. ఇప్పుడు మనం కలరింగ్ చేసుకుందాము. నేను బ్రష్ పెన్స్ యూస్ చేస్తున్నాను పిల్లలు. మీ చాయిస్, మీరు కలర్ పెన్సిల్స్ కానీ క్రేయాన్స్ కానీ దేనితోటైనా చేసుకోవచ్చు, వాటర్ కలర్స్తో కానీ దేనితోటైనా చేయొచ్చు. నేను బ్లూ కలర్ ఫిల్ చేసేస్తున్నాను. అది కలర్ బయటికి రాకుండా మీరు కూడా చేసుకోండి పిల్లలు. ఇప్పుడు నేను పింక్ కలర్, బ్లూ లైన్స్ కొంచెం ఫెదర్లో కూడా ఇచ్చాను. ఇప్పుడు నేను లైట్ పింక్ తోటి మళ్ళీ షేడింగ్లా చేసి ఫెదర్స్కి కూడా సింగిల్ కలర్ డ్రా చేస్తున్నాను, ఫిల్ చేస్తున్నాను. చూసారు కదా, చాలా బాగుంది కదా. చాలా ఈజీగా మనకి ఆల్ఫాబెట్స్ తోటి చాలా ఈజీగా వచ్చేసింది. నేను స్టెమ్కి బ్రౌన్ కలర్ వేస్తున్నాను. బ్రౌన్ కలర్ వేసేసిన తర్వాత అప్పుడు గ్రీన్ కలర్ లీఫ్కి వేస్తాను. చూడండి పిల్లలు, కలర్ బయటికి రాకుండా, అవుట్లైన్ దాటి బయటికి రాకుండా ఫిల్ చేసుకోండి. ప్యాచ్డ్ లైన్స్ కనిపించకుండా ఫిల్ చేసుకోండి. అప్పుడు చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. పిల్లలు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి, అలాగనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.